ప్రతి వస్తువుకి ఇంటర్నెట్ పెడుతున్నారు. అదే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అది కూడా సిఎస్సిలో ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా మెషిన్ తోటే స్టార్ట్ అయింది కదా. ఈ బెంచ్ని ఇటు జరపాలనుకో, ఇట్లా కొట్టిట్టనగానే అది జరుగుతుంది. దాన్ని పెట్టిపోతాడు, ఇంటర్నెట్ పెట్టిపోతాడు. దానికి ఏదో ఒక మెకానిజం ఉంటుంది, తయారు చేసిపోతాడు. మదర్ ఇక్కడ టీవీ చూస్తుంది, అక్కడ స్టవ్ ఆఫ్ చేయాలి లేదా సిమ్లో పెట్టాలి. అక్కడెక్కడో కిచెన్ ఉంది, ఆమె ఇక్కడ కూర్చొని ఉంది. ఇదంతా చికా కదా, ఆమె ఇక్కడి నుంచే స్టవ్ని ఇట్లా ఆఫ్ చేస్తుందేమో, లేదా మొత్తం సిమ్లో పెడతారేమో. అది టెక్నాలజీ పెరుగుతూ ఉంటే ఏమైందంటే దానికి మనం అలవాటు పడుతూ ఉంటాం. ఒకప్పుడు మొబైల్ అనేది అసలు మనకు సంబంధమే లేదు. 10 years బ్యాక్ చూసుకుంటే, ఆఫ్టర్ 10 years అసలు మొబైల్ చేతిలో లేకుండా ఎవరైనా బయటకు వెళ్తారా? అది మన బాడీ పార్ట్స్లో ఒక పార్ట్ అయిపోయింది మొబైల్ అనేది. అది లేకపోతే మనం అసలు బయటకు వెళ్ళలేము, ఏ పని జరగదు. సో చేంజ్ అనేది అప్గ్రేడేషన్ వచ్చినప్పుడు ఇంకా విపరీతంగా పెరుగుతుంది తప్ప తగ్గేది ఉండదు. దానికి అనుగుణంగా మనం మన టాలెంట్ని పెంచుకోవాలి, మన అప్గ్రేడ్ అవ్వాలి, మన స్కిల్స్ని పెంచుకోవాలి. అప్పుడు జాబ్స్ అనేవి ఆపర్చునిటీస్ ఉంటూనే ఉంటాయి.